హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునక్కాయ చికెన్ కర్రీ. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. అలానే ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, మునక్కాయ ముక్కలు, సాల్ట్, పసుపు, కారం, గరం మసాలాలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం, ధనియాలు, గసగసాలు, మొగ్గలు కలిపి నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నా. అలానే తగినంత ఆయిల్. ముందుగా కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం మనం. ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాం. మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. మసాలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కేజీ చికెన్ అని కారం ఎక్కువ వేసానండి. ఇప్పుడు బాగా మనం కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ అవనిద్దాం. తీసి చూద్దాం. కలుపుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మునక్కాయ వేసుకుంటే చికెన్కి మునక్కాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అసలు మీరు కూడా ట్రై చేయండి. వేసుకుని ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని కలుపుకుందాం. సిమ్లో మనం ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. అయిపోయిందండి ములక్కాయ చికెన్ కర్రీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిందండి ములక్కాయ చికెన్ కర్రీ. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
ఇది వేడివేడి అన్నంలో కానీ రొట్టెల్లో కానీ అలానే దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.